ఏ గృహము? విశ్వాస గృహం. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును. మన చేతుల్ని ఎవరికి చాపకూడదు. నాకు తెలుసు, నేను మిషక్ గారి ఇంటికి వచ్చేటప్పుడు నేను నడుచుకుని వచ్చేవాడిని. సైకిల్ లేదు, గీకిల్ లేదు, బండి లేదు. నాకు స్తోత్రం. నడుచుకుని వచ్చేవాడిని. కస్తూరిబాయిపేట ఇంటికి నడుచుకునే వెళ్ళేవాడిని. ఆ గవనపేట ఇది మార్కెట్ దగ్గర ఒక లావటం పూనుగులు, ₹2 పూనుగులు తిని ఇంటికి వెళ్ళేవాడిని. వెళ్ళవలే నాకు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బండి కావాలి. స్తోత్రం. కోడి మాంసం కోడి కోసారా? ఇది అది. స్తోత్రం. 15 రోజులు 20 రోజులు భోజనం ఉండేది కాదు నాకు. స్తోత్రం, హల్లెలూయా. అందులో కష్టపడాలి. దేవుని పిలుపు నువ్వు కలిగినావంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావంటే, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును. మనుష్యుల వైపు చూచేవాడు వాడు శాపగ్రస్తుడు, కానీ దేవుడి వైపు చూచిన వాడు ఆయన ధన్యుడై ఉన్నాడు. స్తోత్రం. చేతులపైకైతే దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. మనం దేవుని వైపు మనం చూడాలి. ఈరోజు మీ టీవీలో చూడండి, ప్రతి వారు డబ్బు 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 గురించే ప్రసంగం. ఆత్మల భారం లేదు. ఆమేన్. అందుకని ఈ ప్రాస్పెరిటీ మెసేజ్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం మెసేజ్ ఇస్తుంది. ఏ గృహం గురించి ప్రార్థించేమన్నాడు? విశ్వాసం కలిగిన గృహం. నీతిమంతుడు విశ్వాసం. ఈ గృహము వీటి విశ్వాసంతో మనం జీవించాలి. ఆమేన్. మనుష్యుల వైపు మనం చూడకూడదు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనాలు దయచేసి చదవండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. దేవుని మందసము ఓబేదోము, గిత్తీయుడని ఓబేదోము ఇంట్లో ఉన్నది కాబట్టి దేవుడు ఓబేదోము ఇంటిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఓబేదోముకి సంతానం లేదు. దేవుడు ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. ఆయన ఓబేదోమును మాత్రమే కాదు, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇంటి ఆయన దాసులు కూడా ఆశీర్వదించాడు దేవుడు. చరిత్రలో మనం చదివితే సొలొమోను దేవాలయము తలుపుల్ని తెరిచేదానికి ఓబేదెదోము కుమారులు మాత్రమే దేవుడు వాడాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు బలవంతుడు. ఎంతో ధన్యత దేవుడు అనుగ్రహించాడు వాళ్ళకి. స్తోత్రం. సంతానం లేని ఓబేదెదోము దేవుడు ఏం చేశాడు? ఆయన మందస్సము అక్కడ ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నాకు లూక్యమే వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ 82లో. అసలు దానికన్నా ముందు వచ్చింది నాకు తెలియదు. 82లో నాకు వచ్చింది. 84లో డాక్టర్ అన్నారు, అయిపోయిందిరా బాబు నీ సంగతి, లాభం లేదు, నువ్వు కోడి మాంసం తినవాడిని, నువ్వు సస్తా. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రతిరోజు గంటలు గంటలు భాషలో ప్రార్థన చేసి దేవుని ఆరాధించేటప్పుడు నాకు స్వరం వినిపిస్తుంది, నువ్వు నా మాటను నమ్ముతున్నావా? లేచి భోజనము చేయి. నేను యూసఫ్గూడలో ఉన్నాను, హైదరాబాద్లో. యూసఫ్గూడ నుంచి లేచి సెకండ్రాబాద్కి వచ్చి నేను ఆల్ఫా హోటల్లో 2 బిర్యానీలు తిన్నాను. 84 నుంచి ఇప్పుడు వరకు డాక్టర్ మొక్క నేను చూడలేదు. స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చేసి ఆ వ్యాధి ఎక్కడ పోయిందో నాకే తెలియదు. స్తోత్రం. ఎదురు చేసా దేవుని మాట మీద నేను నిలబడాను. ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుతుంది కాదు, అయిపోయింది. దేవుడు స్వస్థమ అన్నాడు. ఫినిష్డ్ అనేటప్పుడు నీ పాపం, నీ శాపం, నీ దరిద్రతం, నీ రోగం కూడా దేవుడు భరించాడు. అతని యెషయా 53:4-5 వచనాలను చూసి నిత్యముగా మన వ్యసనాలు, మన రోగము ఆయన భరించాడు. ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుతున్నదని రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో చూస్తే సాయంత్రం వచ్చినప్పుడు దయ్యాల్ని, రకరకాల రోగుల్ని స్వస్థపరిచాడు. యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్చబడినది.
తర్వాత 1 పేతురు 2:24 ప్రకారంగా చూస్తే ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత నొంది తిరిగి కలుగుతుంది కాదు, నొంది అంటే అయిపోయింది.